ప్రతి ఇయర్ ముందు 1 వీక్ చేసేది. ఈ యాక్సిడెంట్స్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టేకప్ చేసిన వాళ్ళే సజెస్ట్ చేసినారు. అన్ని కంట్రీస్లో అవుతుంది ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ టేకప్ చేసినది. మనం కూడా వార్ ఫోటింగ్లో చేస్తూ ఉన్నాం. ఎవ్రీ జాన్వరిలో ఉండేది, 1 వీక్ ఉండేది. పోయినసారి 1 మంత్ కూడా చేసినాం. మేము ఎన్ని అవగాహన సదస్సులలో కూడా చెప్తాము. హెల్మెట్ ధరించి వాహనం నడిపించాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడిపించాలని తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దని తెలుసు, ఓవర్ స్పీడింగ్ చేయొద్దని తెలుసు. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఎవ్రీ రోడ్ యూజర్ తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని మళ్ళొకసారి మీకు తెలియక కాదు బాబు, ఇది మీకు దాని ఇంపార్టెన్స్ మళ్ళొకసారి స్ట్రెస్ చేస్తామనే ఉద్దేశంలో ప్రతి సంవత్సరం ఇవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మా చాలా మటుకు కొన్ని ఆఫీసెస్లో వచ్చిన వాళ్ళకి అవగాహనలు చెప్తూ ఉంటాం. డ్రైవింగ్కి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ లైఫ్ బాబు ఇవి చేయొద్దు, ఈ సూచనలు ఇవి పాటించండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు మా దగ్గరకు వస్తుంది, వాళ్ళ బాధలు అర్థమవుతాయి మనకు. ఇద్దరు ఈక్వల్లీ బాధలు ఉంటారు కాబట్టి ఇగో ఇవి కండిషన్స్ ఉంటాయి, మీరు స్ట్రిక్ట్లీ ఇవి ఫాలో కావాలి అని వాళ్ళకి సూచనలు చేస్తూ ఉంటాం. అండ్ ఈ అవగాహన సదస్సులతోటి డెఫినెట్లీ మార్పు వస్తుంది. మనం ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి, రోడ్ యూజర్స్ పెరుగుతూ ఉన్నారు. రోడ్డు మీద వాహనాలు పెరిగినాక ప్రొపోర్షనేట్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్స్ కూడా మానవ తప్పిదాల వల్లనే అవుతూ ఉన్నాయి. అందుకే ఈ అవగాహన సదస్సులు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇయర్లీ వన్సే కాకుండా కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా, ఇప్పుడు స్కూల్స్కి పోయి కూడా ఈ మధ్యలో స్కూల్స్లో పేరెంట్స్కి కానివ్వండి, హై స్కూల్కి వచ్చిన పిల్లలకు కానివ్వండి, ఇప్పటి నుంచే మనం బిల్డప్ చేయాలి రోడ్ అవేర్నెస్ గురించి అనే ఉద్దేశంతో పిల్లలకు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ప్రభుత్వం ఇప్పుడు చాలా వెరీ మచ్ దీని మీద స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. రోడ్ సేఫ్టీ ఈజ్ టాప్ ప్రయారిటీ అని. సో అన్ని జిల్లాలో కూడా మళ్ళా చేసే ఉద్దేశం గవర్నమెంట్ కూడా ఉంది, మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద ఇంకా అవగాహన సదస్సులు ఇంకా ఎక్కువ చేసి, ఒకటే విన్నపం ఇప్పుడు మీ ద్వారా, ఇప్పుడు మేము చెప్పిన మీటింగ్లో చెప్తే 20-30 మందికి తెలుస్తూ ఉంటుంది. మీలాంటి సంస్థల ద్వారా మీడియా ద్వారా తెలిసినప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలిసినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఒక చిన్న నెగ్లిజెన్స్ కారణంగా ఒక నిండు ప్రాణం పోతుంది అన్నప్పుడు మనకి ఎంత బాధ అవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కొడుతున్నాను. ఏ రూల్ బ్రేక్ చేసినా, ఎలాంటి నిబంధనలను బ్రేక్ చేసినా కూడా దానికి ఏం లీడ్ చేస్తుంది. మనం మా అవగాహన సదస్సులో కూడా చెప్తూ ఉంటాం మేడం, ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, పర్లేదు సప్లిమెంటరీ రాసుకుంటాడు, పర్లేదు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు, దానికి ఇబ్బంది లేదు. ఎంసెట్లో ఫెయిల్ అవుతాము, ఒకసారి వస్తుంది రాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్. బట్ ది మిస్టేక్ కమిటెడ్ ఆన్ ది రోడ్ మీద ఏదైతే మిస్టేక్ చేస్తామో మనము దాన్ని కవర్ చేసుకునే అవకాశం కానీ ఛాన్స్ కానీ ఉండదు. మనం అలాంటి జాగాలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఎస్ఎస్సి ఎగ్జామ్ అని అంటే ఎంతో ప్రిపేర్ అవుతాం మనం. ఇది ఒక్క సెకండ్ జాగ్రత్త, మీకు స్లోగా పోతే ఎంత లేట్ అవుతుండొచ్చండి, మీరు ఒకసారి అవగాహన వేసుకోండి. నేను విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను మీకు. మీరు ఒక డిస్టెన్స్ మీ ఇంటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ బంజారాహిల్స్లో స్టార్ట్ అయ్యి దిల్సుఖ్ నగర్ పోతున్నాడు అనుకుందాం. ఎంత టైం నువ్వు నార్మల్ స్పీడ్లో ఏం రిస్క్ లేకుండా నువ్వు వెహికల్ని తోలితే ఎంత 15 minutes పట్టిందా, హాఫ్ అన్ అవర్ పట్టిందా, యూ మెజర్ వన్స్, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. తర్వాత ర్యాష్గా స్పీడ్గా నడిపి చూడండి, ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు మెజర్ చేసుకోండి. 4-5 minutes మ్యాక్స్. నేను ఎందుకంటే నేను విత్ మై ఎక్స్పీరియన్స్ నేను స్టడీ చేసి నేను చూసి చెప్తా ఉన్నాను. లాంగర్ డిస్టెన్స్ ఉన్నది, విజయవాడ పోతున్నారు, స్పీడ్ నడిపిన అతన్ని కనుక్కోండి, మీరు స్లోగా పోయిన అతనికి అనుకోండి, హార్డ్లీ 30 minutes 20 minutes ఉంటుంది. హౌ డస్ ఇట్ మ్యాటర్ 20-30 minutes? అట్ వాట్ కాస్ట్ మనం ఆ స్పీడ్లో పోతూ ఉన్నాం. సో అందరు కూడా దాన్ని 100% మీరు నెగ్లిజెంట్ ఉండొద్దు. అండ్ మనకు కరెక్షన్ చేసుకునే అవకాశం లేని దగ్గర మనం మిస్టేక్ చేసే ఛాన్సే లేదు. మిస్టేక్ చేయొద్దు.